క్రీస్తునందు అత్యంత దేవుని బిడలారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఉన్నతమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? దేవుడు మనలను ప్రేమించి మన జీవితంలో అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మనమందరం సంతోషించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, నేటి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామా? యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. సర్వసాధారణంగా మానవుని జీవితంలో ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన, తమ ఉద్దేశాలు ఎలాగున ఉంటాయనంటే అభివృద్ధి చెందాలి, అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలి. వ్యాపారం చేసేటోళ్ళైనా, ఉద్యోగం చేస్తున్నటువంటి వారైనా, అలాగే చేనేత కార్మికులైనా, కూలి పని చేసుకుంటున్నటువంటి వారైనా, చదువుకుంటున్నటువంటి వారైనా, లేదా తల్లిదండ్రుల యొక్క హృదయాలలో ఈ రోజున మనం ఆలోచన చేస్తే మేము అభివృద్ధి చెందాలి, మా బిడ్డలు అభివృద్ధి చెందాలి అని. దేవునికున్న ఒక మంచి ఉద్దేశం ఏంటో తెలుసా? మీరు బహుగా ఫలించాలి, మీరు బహుగా ఫలించాలి. అంటే మనం అభివృద్ధి చెందటం అనేది మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఎవ్వరికి ఇష్టం ఉండదేమో, కానీ దేవునికి అది ఎంతో ఇష్టం, అది ఎంతో మహిమ, అది ఎంతో ఘనత. ప్రియులారా, మొదటగా మనం ఆ విషయాన్ని ఆలోచించాల్సినటువంటి వారమై ఉన్నాం. అయితే నీ జీవితం ఎప్పుడు మహాభివృద్ధిలోనికి నడిపించబడుతుంది అని అంటే అక్కడ ఒక మాటను మీరు గమనించారా? నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల. దానికంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది దేవుని వైపు చూచినప్పుడు మన జీవితంలో ఇది మంచిది కాదు, ఇది చాలా చెడ్డది, నేను ఇలా ప్రవర్తించటం, ఇలా మాట్లాడటం, ఇలా నడవటం నా దేవునికి అది ఇష్టము కాదు, దాన్ని నేను విడిచిపెట్టాలి, దాన్ని తొలగించుకోవాలని ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో, నీ హృదయంలో నుండి దుర్మార్గతను విడిచిపెడతావో, అప్పుడు నీవు మహాభివృద్ధి పొందటానికి అవకాశం ఉంచబడింది. బైబిల్లో మోషే పట్ల అసూయపడినటువంటి వారు, దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వారి జీవితాలు ఎంత భయానకమైన పతనానికి నడిపించబడ్డాయో వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటాము. ప్రియులారా, 106వ కీర్తనలో 16-17 వచనములో, వారు తమ దండు పాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను యందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతానును మృంగెను, అది అభిరామును గుంపును కప్పివేసెను. దాతాను, అభిరాము వీళ్ళిద్దరూ కూడా మోషే పట్ల, అహరోను పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారు, అసూయను కలుగున్నారు. అందుచేతనే ప్రియులారా, వారి జీవితాలు ఎంత భయానకంగా ముగించబడ్డాయో చూచారా? మనం ఇలాగున ప్రవర్తిస్తే అభివృద్ధి చెందడం కాదండి, మన జీవితాలు భయంకరమైన చిక్కు సమస్యల్లోనికి నెట్టబడతాయి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ నీకున్న జ్ఞానాన్ని బట్టి కానీ, నీకున్నటువంటి ధనాన్ని బట్టి కానీ ఒకవేళ గర్విస్తూ, అసూయపడుతూ ఈ రీతిగా దుర్మార్గంగా నడుస్తున్నావేమో జాగ్రత్త. నువ్వు ప్రభువులో ఎంత మాత్రం అభివృద్ధి చెందలేవు.
ఎంత మాత్రం ఆధ్యాత్మికమైన వాటి విషయంలో అభివృద్ధి చెందాం. మనం మొదటిగా ఆత్మ సంబంధమైన వాటి విషయంలో అభివృద్ధి చెందటానికి ప్రయత్నించినప్పుడు ఈ లోకములో బ్రతుకున్నంత కాలము మన అక్కరలను, మన అవసరతలను ప్రభు ఎరిగి ఉన్నవాడు గనుక ఆయన నీకు తన సహాయాన్ని పంపిస్తాడు. కనుక సర్వశక్తుని వైపు, దేవుని వైపు చూచి మనలో ఉన్నటువంటి దుర్మార్గతను విడిచిపెడదాం. దేవుడి మాటలు మన వినికెళ్ళు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియులారా, మిక్కిలి కనికరమును, ప్రేమను, దయను, కృప కలిగినటువంటి దేవ, ఈ ఉదయకాల సమయంలో ఈ సందేశాన్ని వింటున్న వారి జీవితాల్లో మీ గొప్ప కార్యమును జరిగించి వారు మహాభివృద్ధి విశ్వాసములోను, పరిశుద్ధతలోను, ఆధ్యాత్మికతలోను చెందుటకు సహాయం చేయండి. ఎల్లప్పుడూ వారు మీ వైపు, మేమందరం మీ వైపు చూస్తూ దుర్మార్గతకు గాని, అసూయతకు గాని, మీకిష్టము లేని వాటిని మేమెంత మాత్రము చేయక మా హృదయాన్ని భద్రం చేసుకుని మా హృదయములో మిమ్మలను ఆరాధించి అనుభవంలోనికి నడిపించుమని యేసయ్య నామం పేరిట మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.